నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చాలా గర్హనీయమైనటువంటి మాటలు మాట్లాడినారు. అధికారం పోయి నిండా 2 మాసాలు కూడా కాలేదు. అధికారం లేకుండా బతకలేకపోతారు, దోపిడీ లేకుండా ఉండలేకపోతారు, రోజు ఆదాయాలు పోయినాయని బాధపడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 నెలల కాలంలోనే అనుకున్నటువంటి పథకాలన్నింటినీ కూడా నిర్వర్తించడానికి కృషి చేస్తూ ముందుకు పోతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటే మాజీ మంత్రివర్యులైతే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇక్కడ మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలు అన్పార్లమెంటరీ మాటలను వెనక తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కోరుకుంటున్నాం. మనందరికీ కూడా తెలిసిన చరిత్రే. ఇప్పుడు గెలిచినటువంటి సామేల్ గారి చరిత్ర అయితే, అంతకుముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారి చరిత్ర అయితే, తుంగతుర్తులు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసే నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇంత ఘోర ఓటమిని చవిచూడలేదు. దాన్ని జీర్ణించుకోలేక సిగ్గు లేకుండా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ చెప్తున్నాం, తుంగతుర్తిలో కూడా నిన్ను దిగనీయం. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 మండలాలలో ఎక్కడ కూడా నిన్ను తిరగనీయమని చెప్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీలు 6 హామీలలో 48 గంటలు కూడా గడవకముందే 2 హామీలు అమలు చేయడం జరిగింది. ఇంకా 2 హామీలు గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, ఉచిత 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేమి, అది కూడా ఈ 15 రోజులు వారం ఈ రోజు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలోనే దానికి తుదిరిపోతుంది. ఖబర్దార్ అని చెప్తున్నాం. ముఖ్యంగా గాదర్ కిషోర్, నువ్వు చేసినటువంటి వ్యవహారాలు ఇవాళ అందరికీ తెలుసు. ఈరోజు జాజిరెడ్డి కూడా వేరు చల్లగా నిద్రపోతుంది నువ్వు లేకుండా. ఎక్కడ కూడా ఒక లారీ తిరుగుతా లేదు, ఒక ట్రాక్టర్ తిరుగుతా లేదు. నిన్న మొన్న 4 ట్రాక్టర్లు తిరుగుతుంటే లోకల్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది పర్మిషన్ తోటి, ఎంఆర్ఓ గారు పర్మిషన్ తోటే 1-2 ట్రాక్టర్లు వినియోగం కోసం ఎంఆర్ఓ గారు పర్మిషన్తో తిరుగుతున్నాయి తప్ప ఈ దొంగ లారీలు ఎక్కడ లేవు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు కూడా ఎక్కడికి కూడా లేవు. అనుకున్న విధంగా మేము ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. నిండా 2 నెలలు కాకముందే ఈ మండలానికి గౌరవ శాసనసభ్యులు అన్నగారు సామేలన్న 1,20,00,000 రూపాయల ఫండ్ ఇచ్చిండు. అది 5 లక్షలు ప్రతి గ్రామానికి, చిన్నదైనా పెద్దదైనా తండాలైనా కూడా 5 లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ చేసిండ్రు. ఇక నుంచి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ గుండాలారా జాగ్రత్తగా మాట్లాడమని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటూ